ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తున్నారు. టీఎస్ఆర్టీసీ నుండి సజ్జనార్ ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలకు జీరో టికెట్ జారీకి ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేశారు. బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న ప్రతి మహిళ తమ ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డు చూపిస్తే జీరో టికెట్ ఇస్తున్నట్లు వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ తెలిపారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా మహాలక్ష్మి మహిళా ఉచిత బస్ పథకాన్ని అమలు చేశామని అంటున్న వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీలతతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి కూడా ఇప్పటికే 2 పథకాలను కూడా అమలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకటి ఆరోగ్యశ్రీకి సంబంధించి అయితే, మరొకటి మహిళలకు ఉచిత బస్సుని ఏదైతే మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం సంబంధించి కూడా శ్రీకారం చుట్టింది. అయితే ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇటు మహిళలకు సంబంధించి కూడా ఇటు ఆధార్ కార్డుతో పాటు ఏ ఇతర గుర్తింపు కార్డులు ఉన్నా కూడా ఇటు మహిళలకు జీరో టికెట్ ఇష్యూ ఇస్తామంటూ కూడా ఇప్పటికే ఎండి సజ్జనార్ తెలిపిన పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను మేము రూపొందించి దాని ద్వారా ఇటు మహిళలకు జీరో టికెట్ ఇష్యూ ఇస్తామంటూ కూడా ఇటు సజ్జనార్ తెలిపిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రీజనల్ ఆర్ఎం లలితాదేవి గారు ఉన్నారు. అసలు ఎలాంటి విధి విధానాలు ఉంటాయి, ఎట్లా జీరో టికెట్ ఇష్యూ చేయబోతున్నారో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ఎండి అయితే సజ్జనార్ అయితే ఇప్పటి నుంచి ఏదైతే ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు జీరో టికెట్ ఇష్యూకి సంబంధించి కూడా ఇప్పటికే సజ్జనార్ తెలిపిన పరిస్థితి కనబడుతుంది. ఎట్లా విధి విధానాలు ఉంటాయి, ఏ విధంగా మీరు జీరో టికెట్ ఇష్యూ చేస్తారు? అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, మనము బస్సుల్లో టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ తోటే టికెట్స్ ఇస్తున్నాము. సో ఈ మహాలక్ష్మి పథకం ప్రకారం వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ అంటే తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్న దానికి ప్రూఫ్గా ఏదో ఒక ప్రూఫ్ చూపించాలి. అది చూపించిన వాళ్ళకి ఈ జీరో టికెట్ ఇస్తాము. సో జీరో టికెట్ ఇవ్వటము అంటే వాళ్ళు ఎక్కడ ఎక్కారు అనేది దాంట్లో ప్రెస్ చేస్తామంటే ఒక టిమ్ మిషన్లో ఒక బటన్ని ఈ జీరో టికెట్కి అసైన్ చేయడం జరిగింది. సో అది ఫస్ట్ ప్రెస్ చేస్తారు కండక్టరు. చేసిన తర్వాత అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో అని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హన్మకొండ నుంచి హైదరాబాద్ అని ప్రెస్ చేయగానే పెద్దవాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది అని టీంలోనే వస్తుంది మనకి. సో అది ఫీడ్ చేయగానే ఎంత టోటల్ ఫేర్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. టోటల్ ఫేర్ కనిపిస్తుంది, టికెట్ బయటకు వస్తుంది. పైన టికెట్ మీద మీకు టోటల్ ఫేర్ ఎంత కలెక్ట్ చేయాలో కనిపిస్తుంది, మళ్ళీ కింద జీరో అని వస్తుంది. సో అలా ఆ రకంగా మాకు సాఫ్ట్వేర్లో ఆ ప్రయాణానికి యాక్చువల్గా ఆర్టీసీకి ఎంత ఖర్చు అయింది అనేది రికార్డ్ అయిపోతుంది. బట్ మహిళలకి ఇచ్చే టికెట్ మీద జీరో అని కనిపిస్తుంది, పైన అమౌంట్ కూడా కనిపిస్తుంది. సో ఆ రకంగా ప్రతిరోజు మేము ఎంతమందికి జీరో టికెట్స్ ఇచ్చాము, ఆ జీరో టికెట్స్ ఇవ్వటం వల్ల కార్పొరేషన్ ఎంత ఆదాయం రావాల్సింది కోల్పోయామనేది తెలుస్తుంది. దాని ఆధారంగా గవర్నమెంట్కి అవి వివరాలు సమర్పిస్తే దాన్ని రీయింబర్స్ చేస్తుంది గవర్నమెంట్. అదండి. ముఖ్యంగా ఎంతమంది ప్రయాణికులు, ఎంతమంది మహిళలు ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా ఎట్లా కౌంట్, ఎట్లా మీరు కౌంట్కి సంబంధించి కూడా ఎట్లా ఉంటుంది, కౌంట్ ఎట్లా ఇస్తారు మీరు? అదే ఇప్పుడు చెప్పాను కదండి, టికెట్ ఇష్యూయింగ్ మెషిన్లో దాన్ని ఆ బటన్ని చూస్ చేసుకుంటాం. ఈ మహాలక్ష్మి స్కీమ్ కోసం ఒక బటన్ అసైన్ చేసాం. సో ఆ బటన్ ప్రెస్ చేయంగానే ఆటోమేటిక్గా అది మహిళల్లో పెద్దవాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది అని అడుగుతుంది. అదే సో పెద్దవాళ్ళు ఎంతమంది ట్రావెల్ చేశారు స్కీమ్లో, చిన్నపిల్లలు ఎంతమంది ట్రావెల్ చేశారు అంటే హాఫ్ టికెట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎంతమంది ట్రావెల్ చేశారు అనేది నంబర్ అక్కడే వచ్చేస్తుంది. మేము ఈరోజు అంటే తెల్లవారుజాము నుంచి నెక్స్ట్ డే అర్ధరాత్రి వరకు లేకపోతే తెల్లవారుజాము వరకు అయిన సర్వీసుల్లో ఎంతమంది పెద్దవాళ్ళు మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు, ఎంతమంది ఆడపిల్లలు ఉచితంగా ప్రయాణం చేశారు అనేది మాకు నెక్స్ట్ డే వచ్చేస్తుంది. మా సాఫ్ట్వేర్ ప్రకారం ప్రతిరోజు కౌంట్ ఉంటుంది. ఇప్పుడు కూడా మాకు మామూలుగా నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎంతమంది ట్రావెల్ చేశారనే కౌంట్ రోజు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ స్కీమ్ కోసం సపరేట్గా సాఫ్ట్వేర్ మాడిఫై చేశాం కాబట్టి ఎంతమంది మహిళలు ఆడపిల్లలు ఉచితంగా ప్రయాణం చేశారనేది లెక్క సాఫ్ట్వేర్ ద్వారానే మాకు వచ్చేస్తుంది. గతంలో ఉన్న ఏజ్ లిమిట్ ప్రకారమే ఇటు పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ టికెట్ ఇష్యూ చేస్తున్నారు. ఇంకేమైనా ఏజ్కి సంబంధించి ఏమైనా మార్పులు చేసిన పరిస్థితి ఉందా? లేదు, ఏజ్కి లేదు. హాఫ్ టికెట్ ఎక్కడి వరకు హాఫ్ టికెట్ అంతే ఇస్తాము. సో ఏజ్ గురించి ఈ స్కీమ్కి ఏమీ సంబంధం లేదండి, జనరల్ రూల్స్ ప్రకారమే.
అదే. ముఖ్యంగా మేడారం కూడా సమీపిస్తుంది. మేడారంకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఎన్ని బస్సులు కూడా ఈ సర్వీస్కి సంబంధించి కూడా ఎన్ని బస్సులు మేడారం జాతరకు సంబంధించి కూడా కేటాయించనున్నారు? మేడారంకి మేము ఒక 4000 బస్సెస్ ఆపరేట్ చేయాలని ప్లాన్ చేశామండి. 4000. సో మీ అందరికీ తెలుసు ఈ డిఫరెంట్ పాయింట్స్ నుంచి ఆపరేట్ చేస్తాము. దానికి సంబంధించి మేడారంలో కూడా పనులు మొదలు పెట్టాలి మేము. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం ఆలస్యమైంది. పనులు అతి త్వరలో మొదలు పెట్టేస్తామండి. ముఖ్యంగా మేడారం జాతరకు వందలాది లక్షలాది మంది మహిళలు కూడా మేడారం జాతరకు వస్తూ ఉంటారు. ఈ మేడారం జాతరకు సంబంధించి కూడా సేమ్ జీరో టికెటే ఉంటుందా, లేదా ఏమైనా పరిమితికి సంబంధించిన ఏమైనా ఛార్జీలకు సంబంధించి తీసుకునే పరిస్థితి ఉందా? జీరో టికెట్ మీదే మేడారంకు పంపించే పరిస్థితి ఉందా? ఇప్పుడు మేడారము అంటే మేము జనరల్గా నెల మొత్తం ఆపరేట్ చేస్తూ ఉంటామండి. అంటే జనవరిలో మనకి కొమరవెల్లి వీటన్నిటికి కూడా కలిసి మేడారం అంటే ముందు కొమరవెల్లి వెళ్తారు, తర్వాత మేడారం వెళ్తారు, ఇట్లా అయినవోలు. సో ఈ జాతర కోసం స్పెషల్ ఆపరేషన్ జనవరి నుంచే మొదలవుతుంది. సో మేడారం అంటే ఆ 3 రోజులు ఈ 21, 22, 23 ఫిబ్రవరి తారీఖులు ఏదైతే ఉందో స్పెషల్ ఆపరేషన్స్, దాని వరకు ఇంకా ఏమీ మాకు ఇంకా విధి విధానాలు ఏమీ నిర్ణయం కాలేదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి బుధవారం మేడారం స్పెషల్ ఆపరేట్ చేస్తున్నాం. మొన్న కూడా వెళ్ళి ఇప్పుడు వెళ్తాయి. సో వేటిల్లో కూడా ఛార్జెస్ ఏం లేవండి. మహిళలకి మహాలక్ష్మి పథకం యాజ్ ఇట్ ఈజ్గా వర్తింపజేస్తాము. సరే మేడారం పీక్ డేస్ 3 రోజులు ఏంటి అనేది ఈ రోజుకి ఏమీ పాలసీ డెసిషన్ ఏమీ లేదు. పాలసీ డెసిషన్ గవర్నమెంట్ ఏది తీసుకుంటే అది మేము ఫాలో అవుతామండి. ముఖ్యంగా కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో హామీలకు సంబంధించి కూడా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వారికి సంబంధించిన ఆధార్ కార్డుతో పాటు ఏ ఇతర పత్రాలు ఉన్నా కూడా వారికి జీరో టికెట్ ఇష్యూ చేస్తామని చెప్తున్నారు. ఇటు పెద్దవారి నుంచి కూడా ఇటు చిన్నవారి వరకు కూడా ఇటు జీరో టికెట్ చేసి అది ఎంతమంది ఒకరోజు ఎంతమంది ప్రయాణికులు బస్ ప్రయాణం చేస్తున్నారు దానికి సంబంధించి కూడా మేము లెక్కేస్తూ కూడా ఇటు ప్రభుత్వానికి అయితే చెప్తామని చెప్తున్నారు. అయితే ఇటు మేడారం సంబంధించి కూడా కొంత ఏదైతే ఇటు ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించి కూడా ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో ఇది మేడారం జాతరకు సంబంధించి వర్తిస్తుందా లేదా అనేది అయితే మాకు ఇంకా ఆదేశాలు అయితే రాలేదు. ఇప్పటివరకు అయితే ఈ రోజు నుంచి అయితే ఇటు జీరో టికెట్ అయితే ఇష్యూ చేస్తాము. జీరో టికెట్ ద్వారా ఇటు మహిళలు అయితే ఉచితంగా ప్రయాణం చేస్తారంటూ కూడా ఇటు ఆరం చూస్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉంది. ఇప్పుడు జర్నలిస్ట్ వంశీతో వర్కిష్ణ, 4 సైడ్ న్యూస్, వరంగల్.